అన్ని ఆ నక్క దగ్గరికి వచ్చేసినాయి. దేవదూత గారు, చాలా ఇబ్బంది పడుతున్నామండి, 3 దినములు అయిపోయింది, మంచి ఆహారం దొరకట్లేదు, బయటికి వెళ్ళలేకపోతున్నాం, గాలి వర్షము ఇబ్బందిగా ఉందండి, కొంచెం మీరు దేవుని దగ్గర నుంచి వచ్చారు కనుక దేవునికి చెప్పండి, ఒక మాట ఈ వృక్షాన్ని ఆపమని చెప్పండి అని చెప్పి ఈ నక్కలు దానికి మొరపెట్టుకున్నాయి. ఈ నక్క ఏం చేసిందంటే దీనికి రంగున్న సంగతిని మర్చిపోయింది. ఏం మర్చిపోయిందంటే రంగున్న సంగతి మర్చిపోయిందండి. చాలా మంది పాత జీవితాలు మర్చిపోతారు, రాగానే మర్చిపోయి ఏదో అప్పుడే తయారైనట్టు, లేక అప్పుడే అద్భుతం అయినట్టు, అప్పుడే లేకపోతే ధనవంతులు అయినట్టుగా ఫీల్ అవుతుంటారు కొంతమంది. ఈమె కూడా పాత రంగును మర్చిపోయి బయటకు వచ్చి నీళ్ళలో ఆ యొక్క తుఫాన్లో నిలబడి ఆకాశం వైపు తల ఎత్తి చెప్తుంది, దేవుడా ఈ వర్షాన్ని ఆపని. ఆగుద్దండి? ఆగిద్దా? ఆగలే. ఇది మొత్తుకుంటానే ఉంది. ఈ లోపు ఆ వర్షం పడిపోయి నాని ఈ రంగంతో జారిపోతా ఉంది. సింహం పక్కన నిలబడది, కడుపు మండిపోతుంది. నీ బతుకేంటి, నువ్వేంటి, ఇంతకాలం నా సింహాసనం మీద కూర్చున్నావని నువ్వు రంగేసుకొని వచ్చి కడుపు మండిపోతుంది. ఆ సింహానికి దగ్గరకు వచ్చి నిలబడింది, రంగు గారిపోతుంది. ఇది మాత్రం మొత్తుకుంటుంది, కేకలు పెడుతుంది రాళ్ల దెబ్బలకి. దేవుని స్తోత్రం. వడగళ్ళ రాయి పడ్డప్పుడు ఎట్ట మొత్తుకుంటారా వీళ్ళు? కేకలు, ఓ దేవుడా ఎక్కడున్నావయ్యా, నన్ను ఆదరించయ్యా, ఆదుకోవటానికి లేరు, ఆదరించమని అడగడానికి ఎవరు కనపడరు, సమస్తమును భూమిలో పూడ్చబడతారు. దేవుని స్తోత్రం. కొత్త ఆకాశాన్ని కలగజేయడానికి నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే కనపడతాడు ప్రతి ఒక్కరికి. ఆయన మాత్రమే తప్పించగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మొరపెడుతున్నప్పుడు సింహం చూసిందండి. యూదా గోత్ర కొదమ సింహం రంగు వేసుకున్న ప్రతి ఒక్కరిని ఒక్క దెబ్బ కొడితే ఆ నక్క 2 ఒక్కలైంది. జాగ్రత్త. చాలా మంది ఆదివారం నాడు ఫుల్గా దాగి గుడికి వెళ్ళి నిద్రపోతుంటారు. ఏం బాబు నిద్రపోతున్నావు అంటే చర్చికి రమ్మంటావా వద్దంటావా? నిద్రపోతున్నావన్న కోపమే, చప్పట్లు కొట్టయ్యన్న కోపమే, అయ్యా ప్రార్థన చేయమన్నా కోపమే. రమ్మంటావా వద్దంటావా? ఆ రోజు ఏమంటావు? ఏం అనలేవు. ఆ రోజు ఆదరించేవాడు లేక, దారి చూపేవాడు లేక, నడిపించేవాడు లేక, ఆదుకునేవాడు లేక, కేకలు బొబ్బలు పెట్టి దిక్కు లేక దేవుణ్ణి దూషించే బ్రతుకు నీకు ఏర్పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. రంగు జీవితం వద్దండి, రంగు జీవితాన్ని మార్చండి. యేసు జీవితాన్ని జీవించే జీవితాన్ని మార్చుకోండి ప్రియులారా. కొంతమంది అన్నిట్లో ఉంటారు, అటుపోయి అన్న ఇటుపోయి ఇండ్ల డ్యాన్స్ చేస్తుంటారు. జాగ్రత్త. కొంతమంది అంటారు మా చుట్టాలండి, ఏం చేయం, పిలిస్తే పోక తప్పలా. వాళ్ళు పిలుస్తారు, అయ్యా మీకు పక్కింట్లో పెడతామండి, మా ఇంట్లో పెట్టమని. దేవుని స్తోత్రం. అక్కడ కూడా తంతులు వేసుకుంటూ వెళ్ళిపోతానే ఉంటారు. ఇప్పుడు ఇలారా రంగేసిన ప్రతి ఒక్కరి జీవితం ఒక దినాన నడి బజార్లో నిలబెట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినమున ఆదరించే దిక్కు నీకు కనపడదు. ఏ రోజైతే నువ్వు రంగు జీవితంలో ఉన్నావో, ఏ రోజైతే దేవుని ఎదుట నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావో, కొంతమంది దేవునికి ఐడియాలు ఇస్తుంటారు. కొంతమంది ఆలోచన, దేవుడా నా సంగతం తిరిగి అయ్యా నాకు చాలా ఇబ్బంది ఉంది, అందుకే ఈ 4 వారాలు రాలేకపోయినా నీకు స్తోత్రం. దేవుడు చేయమన్నది చెయ్యరు, దేవుడు చెప్పిన ప్రకారం నడవరు, దేవుని ఆజ్ఞకు లోపడరు, కానీ దేవునికి ఐడియా ఇస్తుంటారు. 4 వారాలు రాలేదు, నీకు స్తోత్రం, నా సంగతంతా నీకు ఎరికే, బైబిల్లో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియులారా, నీ జీవితంలో ఒక దినమున్న సంగతిని మర్చిపోకు. ఆ దినాన నువ్వు రాజువైనా, ఆ దినాన నువ్వు గొప్ప పండితుడివైనా, ఆ దినాన గొప్ప చదువువైనా, గొప్ప ధనవంతుడివైనా, గొప్ప మేడ కలిగి ఉన్నా, గొప్ప ఆస్తి కలిగి ఉన్నా, ఆ దినాన రక్షించుటకు ఎవడు నీకు కనపడడు.
ఆ దినాన నిన్ను ఆదరించుటకు ఏ ఒక్క వ్యక్తి నీకు కనపడడు. ఈరోజు ఎంతో మంది నీ కళ్ళకు కనపడుతున్నారు, ఎంతో మంది బోధకులు కనపడుతున్నారు, ఎంతో మంది గుళ్ళు కనపడుతున్నాయి, ఎన్నో ప్రాంతాలలో గొప్ప గొప్ప తిరునాళ్ళు కనపడుతున్నాయి. కానీ ఆ దినమున ఒక్కడు కూడా నీ కంటికి కనపడడు. నీకు కనపడుతుందల్లా ఒక్కటే, దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత కనపడతా ఉంది ప్రియులారా. వాడు పడుతున్న వడకన్న రాళ్లు కనపడుతున్నాయి, భూమి బ్రద్దలైపోవటం కనపడుతుంది, ఆకాశం నుండి అగ్ని కొనడం కనపడుతుంది తప్ప నీ జీవితంలో నిన్ను రక్షించేవాడు కనపడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియ సోదరి సోదరుడా, నేను నాది అనుకుంటున్నావు ఈనాడు. నాది పడిపోతే ఎలా అనుకుంటున్నావు ఈనాడు? నాదంతా మారిపోతుంది అనుకుంటున్నావు ఈనాడు. జాగ్రత్త. మారకపోతే జీవితంలో ఒక ప్రళయం ఉన్నది. ఈనాడు దేవుడు దినాన్ని మనకు పొడిగించాడు. ఏ దినమున సంభవించనయిందో తెలియదు, సంవత్సరాలు మనకు దేవుడు పొడిగించాడు. కారణం ఏంటంటే మనము మారు మనసు పొందుటకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం మారు మనసు పొందుటకు దేవుడు సమయం ఇచ్చాడు. కానీ మన క్రియల్ని చూసి సమయాన్ని కుదిర్చేస్తాడు దేవుడు. మన అతిక్రమమును చూసి, మన యొక్క పాప భారమును, మనం చేస్తున్న శాస్త్రము క్రియల్ని చూసి దేవుడు సమయాన్ని తగ్గించవచ్చు, పెంచిన సమయాన్ని తగ్గించవచ్చు. అందుకే రాశాడు, ఒక్క దినము 1000 సంవత్సరములకు 1000 సంవత్సరమును ఒక్క దినమునకు తగ్గించవచ్చు. ఏ రోజున తగ్గిస్తాడో దాన్ని నువ్వు తెలుసుకోలేవు. దేవునికి ప్రేమ కలుగును గాక. గాయపడిన క్రీస్తు గాయాలతో ఈ రోజు వరకు నీ కొరకు చూస్తున్నాడు. కొద్దిమ సింహమై పండ్లు కొరుకుతూ ఆయన మాట్లాడుతుండగా నాలిక బయటికి వెళ్ళును, ఆ నాలిక 2 అంచుల కడగమై తన ఎదుట ఉన్న వారిని తెగ నరుకును అని ప్రకటనలో రాయబడిందండి. ఆయన ఎద్దకొచ్చి నువ్వు నిలబడలేవు, ఆయన ఎదుట నువ్వు నిలబడలేవండి. కారణం ఏంటంటే ఆయన నాలుకే 2 అంచుల ఖడ్గమై వస్తుంటది. ఆ ఖడ్గము తన ఎదురొచ్చిన వాడిని తెగ నరుకుతుంటది ప్రియులారా. కానీ మరణము నీకు రాదు. నరకబడిన నీవు అతకబడతావు. కారణం ఏంటంటే మరణము ఈ భూమిని విడిచిపోతుందండి. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపించినప్పుడు, ఆయన ఉగ్రత పాత్రను కుమ్మరించు సమయమున, ఆయన కోపము భూమి మీదకి దిగి వచ్చే సమయమున మరణము ఈ భూలోకాన్ని విడచి తన స్థలమునకు చేరుతుంది. ఎప్పుడైతే దేవుని కోపం రేగుతుందో, ఎప్పుడైతే పాత్ర భూమి మీద పోయబడుతుందో, ఆ దినముకు ముందుగా ఈ మరణము ఈ భూమిని విడిచి దాని స్థలమునకు చేరుకుంటుంది. కనుక భూమి మీద మరణము దొరకదు. వారు సావాలని ఆశపడుదురు గాని, వారు మరణమును ఎతుకుదురు గాని అది వారికి దొరకదని యోహాను రాసిపెట్టాడు. దేవుని ప్రియ సంగమా, దేవుని ప్రియ ప్రజలారా, దేవుని ప్రియ పట్టణస్తులారా, మన జీవితంలో మొట్టమొదటిగా మనము గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఈ దినమున నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఆ దినమున ఒక అనాథవే. ప్రకటనలో అంటాడు, ఓ మానవుడా, నువ్వు దిగంబరుడు అని గ్రహించు, నువ్వు దిక్కులేని వాడివని గ్రహించు, నువ్వు అనాథవని గ్రహించు అని రాయబడింది ప్రకటనలో. ప్రియులారా, మనము దౌర్భాగ్యులము, మనము దిక్కులేని వారము, మనకు ఆదరణ లేని వారము. ఆ దినమున మరణము కూడా మనల్ని చూసి పారిపోతా ఉంటుంది. ఈ దినమున ఎంతో ప్రేమించింది మనని మరణం. ఎంత ప్రేమ అంటే చెప్పలేనంత ప్రేమ దానికి ఉంది. అన్స్పెక్ట్ గా మంచి తిండి తిని మంచంలో పడుకొని చనిపోతున్న వారిని చూస్తున్నాం. గుండె హార్ట్ అటాక్ ద్వారా ఎంతో మంది మరణిస్తున్నారు. దేవుని పిల్లారా, కారణం ఏంటంటే భూమి నిండకుండా మరణం నింటాడి నాశనం చేస్తుంది. దేవునికి దానికి ఉన్న ప్రణ్యం, ఈ భూమి నింటే యేసు వస్తాడు, యేసు వస్తే భూమి నాశనం అయిపోతుంది. నేను ఈ ప్రజల్ని విడిచిపోవాలన్న ఉద్దేశంతో సాతాను నుండి మరణమును మన మీద ప్రయత్నం చేసి మనుషులను ఎదగకుండా చేస్తుంది. ఎన్ని రకాల రుచులు మనకు నేర్పుతుందో,
దాని ద్వారానే అధిక మరణం మనకు వస్తుంది. అయితే నేను చెప్పగలిగిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెబుతున్న ఒక సత్యం, మరణము మనకు దొరకదు. దేవుని స్తోత్రం. మనం శ్రమ కలిగినప్పుడు మరణము దొరకదు. భూమి మీదకి నాశనం వచ్చినప్పుడు మరణము దొరకదు. భూమి మీదకి శోధన వచ్చినప్పుడు మరణము దొరకదు. భూమి మీద దేవుని ఉగ్రత కుమ్మరించినప్పుడు మరణము మనకు దొరకదండి. మనము సజీవులుగానే ఉంటాం. ఎంతకాలం ఉంటాం? ఒక్కరోజు కాదండి. దేవుని స్తోత్రం. ఒక్క రోజుతో పోదండి, ఒక్క దినముతో పోదండి. బైబిల్ ప్రకారం అయితే 7 కాలములు అని రాయబడింది. దేవుని స్తోత్రం. 7 కాలాలుంటాయి. అనగా 3.5 సంవత్సరాలు నువ్వు శ్రమలు అనుభవిస్తూనే ఉండాలి. 3.5 సంవత్సరాలు గాలి తోలదు. 3.5 సంవత్సరాలు వర్షము కురవదు. 3.5 సంవత్సరాలు పంటలు పండవు. 3.5 సంవత్సరాలు నీ జీవితంలో పొందాల్సిన శ్రమ. చూడండి, ఇంకొకటి చూపించి నేను ముగిస్తాను. ఇంకొక్కటే 16 ప్రకటన చూద్దామండి. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెబుతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది 16వ అధ్యాయంలో ఒక మాట 3వ వచనం చదువుకుందాం. రెండవ దూత తన పాత్రను సముద్రమును కుమ్మరింపగా సముద్రము పీనిగా రక్తము వంటిదాయను. చూడండి దేవుని ప్రియులారా, అక్కడ ఇంకో మాట ఉంది. 4వ వచనము, 3వ దూత తన పాత్రను నదుల్లో జలధారుల్లో కుమ్మరింపగా అవి రక్తమాయను. మీకు అర్థమైందమ్మా? ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, తాగడానికి ఆ దినాలలో మంచి నీళ్లు దొరకవు. ఒక దూత తన పాత్రను కుమ్మరించగా నదులు సముద్రాలు సంపూర్ణముగా రక్తమయమైపోతాయి. ఇక 3వ దూత 3వ దూత తన కోపాన్ని కుమ్మరించగా జలధారలు, ఇప్పుడు మనకు వస్తున్నాయిగా నల్లాలు, మనం ఇంట్లో దిప్పంగానే వచ్చేస్తాయి నల్లాలు ఇప్పుడు కదా. అప్పుడు నువ్వు దిప్పితే ఏమొస్తాయి? ఆటిల్లా ఏమొస్తుందమ్మా? నువ్వు నల్ల దిప్పగానే రక్తం వస్తుందమ్మా. అర్థమైందా తల్లి నీకు? నల్ల దిప్పగానే రక్తం వస్తుంది. తాగుతావా? నీళ్లు పేనిగల గొట్టు వాసన ఉంటాయి. నీళ్లు తాగటానికి దొరకవు. ఈనాడు ఫిల్టర్ నీళ్లున్నాయి, ఇంకేంటి కిళ్ళీ నీళ్లున్నాయి, ఇంకా ప్రత్యేకమైన నీళ్లున్నాయి. ఆ దినాన రక్తము తాగాల్సి వస్తుంది. జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు నీకు నీళ్లు దొరకవు. తాగితే రక్తం తాగాలి, లేకపోతే తాగలేక సచ్చి బ్రతకాలి. 1 గాలి దొరకదు, 2 వర్షం కురవదు, 3 నీళ్లు దొరకవు, 4 భోజనం దొరకదు. ప్రియులారా, బైబిల్లో రాయబడింది ఆ మాట. ఒక స్త్రీ కననై ఉన్న బిడ్డని తన కాళ్ల సందు నుంచి పడు మాయుని తను మింగివేయును, తన భర్త చాటుగా మింగివేయుని రాయబడింది. ఒక స్త్రీ తన శిశువును తానే తిన్ను. అందుకే యేసుప్రభు అన్నాడు, కడవరి దినాల్లో స్త్రీ గర్భిణితో ఉన్న స్త్రీ అంటే ప్రమాదం అట. ఎందుకంటే ఆ బిడ్డని కలిసి తింటదట ఆకలైనప్పుడు. అందుకే ఏమన్నాడు యేసుప్రభు? కడవరి దినాల్లో గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. అవునయ్యా? గర్భిణీ స్త్రీల కొరకు ఏం చేయాలి? ప్రార్థన. ఎందుకు గర్భిణీ స్త్రీలు ఉండకూడదు? ఎందుకు గర్భిణీ స్త్రీలు ఉండకూడదు అంటే, తన ఆకలి తట్టుకోలేక తన పిండాన్ని తానే తింటుంది. అటువంటి దినాలై పావురపు రెట్ట పావు కిలో 5 రూపాయలు అమ్ముద్దట. గాడిద తలకాయ కిలో 80 రూపాయలు అమ్ముద్దట. ఏమండి? అయ్యొక దినాలు. పావురపు రెట్ట అంటే మీ అందరికి అర్థమైందమ్మా? తెలుసా? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. పావురపు రెట్ట అంటే మీ అందరికి తెలుసు కదా. పోనీ తెలుస్తాత్ర. పావురపు రెట్ట పావు కిలో 5 రూపాయలట. మడుము బంగారానికి రొట్టె ముక్కట. ఎంత కావాలి బంగారం? మడుము అంటే తెలుసామా?
మడు అంటే కాదండి, మడు అంటే 4 కిలోలు. దీని స్తోత్రం. మడు బంగారానికి ఒక్క రొట్టె ముక్కట. బైబిల్లో చాలా మర్మాలు రాయబడినాయి తల్లులారా. ఆ దినమున 1 తాగటానికి నీళ్లు దొరకవు, 2 ఆకాశం నుంచి రాళ్ళు పడతాయి, 3వది అగ్ని పర్వతాలు కొలుస్తాయి, 4వది అగ్ని రాళ్ళల్లో 3 రాళ్ళున్నాయి, వడగండ్ల రాళ్ళున్నాయి, అగ్ని రాళ్ళున్నాయి, రక్తపు రాళ్ళున్నాయి. ఈ రాళ్ళు పడుతుంటాయి, భూమి బ్రద్దలైతుంటది. ఓ దేవుడా, ఇక మొదలైతే ఈ బూతులు తట్టుకోలేక, తాగటానికి నీళ్లు దొరకక, రక్తము కనపడుతున్నది ఎక్కడికి వెళ్ళినా. అటువంటి దినాల్లోనూ ఉంటావా? తప్పించుకోవటానికి నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తావా? లేక నీ ఇష్టం వచ్చినట్టు నమ్మిన వాళ్లకు పెద్ద ఇది. ఇప్పుడు దేవుని గుడికి రావటం చాలా కష్టం, గుడికి వెళ్ళి పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే పాస్టర్ గారు వస్తే ఎవరిని ఇయ్యాలేమో నన్ను తెలుస్తాను. ఇటువంటి ప్రార్థనలు పెడితే రావాలంటే కష్టం అని కొంతమంది ఫోన్ చేసి అంటారు, ఏమండి ఆటోలు కట్టుకొని వస్తాము, మా ఆటోలో కిరాయిలు ఇస్తారా? ఆ రోజున కూడా అడుగుతావా? ఏమండి వడగళ్ళ వాళ్ళు మా మీద పడుతున్నాయండి, నాకు కిరాయిలు ఇస్తావా, వస్తాము అంటావా? ఆటో కిరాయిలు అడుగుతారు. కొంతమంది పాస్టర్లకు తెలియపరిచినాం అనుకోండి, మేము ఆడికి వస్తే పలానా చోటకి వెళ్ళామండి, అక్కడికి వెళ్తే మాకు 200 ఇచ్చిర్రు, మరి మీరెంత ఇస్తారు? అప్పుడు కూడా అట్నే అంటావా? అక్కడికి వెళ్తే మాకు 200 ఇచ్చిర్రు అయ్యగారు, మీరెంత ఇస్తారండి? జాగ్రత్త. దీని స్తోత్రం. దేవుని నామాన్ని స్మరించాల్సిన నీవు, దేవుని నామానికి స్తుతి చెల్లించాల్సిన నీవు, నిన్ను నువ్వు జాగ్రత్త పడాల్సింది, నిన్ను నువ్వు భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభు ఈ దినాన నిన్ను పిలిస్తే డబ్బులు అడుగుతున్నావా? నీ జీవితాన్ని బాగు చేయాలని, ఆ శ్రమను తప్పించబడాలని సేవకులను పంపి ప్రభు ఆత్మ నిన్ను పిలిస్తే కిరాయిలు అడుగుతున్నావా? మీటింగ్లు అనగానే చెబుతారు, ఎక్కడి నుంచో వచ్చాడు తెల్లోడు తెచ్చుంటాడు బిర్రగా, ఆటోలు కట్టమను, ఎంతమంది పైన వస్తాము. అప్పుడు అంటావా భూమి బ్రద్దలైపోతుంటే నేను భూమిలోకి పోవాలంటే ఆటోలు కట్టయ్యా అంటావా? జాగ్రత్త సుమి. ఏ దినమో చెప్పలేము, ఏ రోజో చెప్పలేము. దేవుని మర్మాలు తెలుసుకోవటానికి ప్రభు ప్రేమించి, జరగబోయే సత్యాలు చెప్పటానికి ప్రభు ప్రేమించి మిమ్మలను ప్రేమించి తన యొద్దకు పిలిస్తే ఎన్ని ఆటంకాలండి, ఎన్ని ఆటంకాలు. కొంతమంది తిరుగుబాటు. నన్ను ఇక్కడికి ఫోన్ చేశాడంతే, నాకు ఆయన ఎవరో తెలియదు. నీ పేరేంటయ్యా అంటే జాసు అన్నాడు. ఏంటయ్యా అన్న, మా ఏరియాలో మీటింగ్లు పెట్టాలండి అన్నాడు. మంచిదయ్యా వస్తాను అని చెప్పాను. వాళ్ళెవరూ నాకు తెలీదు. ఫోటోలు ఇవ్వండి అన్నారు, ఇచ్చాను. అలాగనే డేట్ ఇవ్వమన్నారు, ఇచ్చాను. అయ్యా మీరు ఏ రూట్లో వస్తారు, ఎట్లా పొజిషన్? అయ్యా మాకు అన్నీ ఉన్నాయని చెప్పాను. తేజీ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. మరి ఏంటన్నాడు? ఏం లేదు, ఫ్రీ. దీని స్తోత్రం. దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చాడు, నేను తీసుకుని వస్తున్నాను, భయపడబాకండి. దేవుని ప్రజలకు సత్యాన్ని తెలియపరచుటకు పరిశుద్ధాత్మ ప్రేరేపించి పంపుతున్నాడు కనుక సత్యాన్ని చెప్పడానికి వస్తున్నాను అంతే అని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను ఆయన పేసు మాట్లాడింది. ఇక్కడ జరిపించేది కృష్ణపాల్ గారని ఇంకొకరు చెప్పారు. అసలు నన్ను పిలిచిన ఆయన వేరే, ఇంతవరకు నాకు కనపడలే. ఆయన ఎడిపోయిండు, నన్ను నేను ఇరికిచ్చుడు పోయిండు. తెలుస్తాను ఎడిపోయిండు బాబు అంటే చెప్పట్లేడు ఆయన, ఆడుండో కూడా. ఆయనకు నాకే కలెక్షన్, ఇక్కడ ఎవరు నాకు తెలీదు. తీరా చూస్తే ఆయన లేడు. అయినప్పటికీ పాల్ గారు, కృష్ణపాల్ గారు చాలా శ్రద్ధతో మమ్మల్ని మాకు ఆతిథ్యం ఇస్తూ చాలా మాకు హెల్ప్ చేస్తున్నాడు. దేవుని పిల్లరా, నేనెంతో సంతోషపడుతున్నాను. కనుక మనమందరము కూడా ఈ దినాన సంతోషపడాల్సిన అవసరం ఉంది. కానీ మన ఇండ్ల కాడ కూర్చొని మాకు ఆటోలు పంపండి,
మాకు ఛార్జీలు ఇవ్వండి, ఇలాంటి పెట్టుకుంటే ఒక దినాన దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. నిన్ను పిలిచింది ప్రభు, జయరాజు కాదు, కృష్ణపాలు కాదు. నాకు అవసరమా? నాది నల్గొండ జిల్లా, మీది ఏం జిల్లా అండి? మహబూబ్ నగర్ జిల్లా. మీకు నాకు 300 కిలోమీటర్ దూరం. 300 కిలోమీటర్ల దూరము ప్రభు ప్రేమించి మిమ్ములను నన్ను ప్రేమించి ఇంత హంగామతో 4 బండ్లు వేసుకొని ఇక్కడికి వచ్చాం. మీరు 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల గ్రామాల నుంచి కదిలి వచ్చి ప్రభుని స్తుతించి ప్రభు ఆశీర్వాదాన్ని పొందాల్సిన ప్రజలైన మీరు ఏ రూట్లో ఉన్నారు? నాకు నవ్వు వస్తుంది. కొంతమంది అడుగుతుంటారు, ఆటోలు పంపండి, ఛార్జీలకు ఇవ్వండి, రేపు అగ్ని గురుస్తుంటే యేసు ప్రభువా నీ దగ్గరికి వస్తాయి ఆటో పంపు అంటారా? వడగళ్ళ రాళ్ళు పడి ముక్కలైపోతుంటే యేసు ప్రభువా మంచి యాను పంపయ్యా వస్తా అంటారా? జాగ్రత్త. ఏ స్థితిలో ఉన్నావో, ఏ రూట్లో ప్రభుని ఆరాధిస్తున్నావో, ఏం ఆలోచించి ప్రభు సన్నిధిలో నడుస్తున్నావో జాగ్రత్త కలిగుండు. నీకున్న భవనాన్ని చూసో, బంగారాన్ని చూసో, ఎండిని చూసో, నీకున్న పొలాన్ని చూసో, నీకున్న బలాన్ని చూసో, నీకున్న శక్తిని చూసో ఈనాడు దేవుని ఆత్మను దుఃఖపెడుతున్నావేమో.